హిమాలయ రాష్ట్రం జమ్మూ కశ్మీర్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాంబన్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడడంతో జనజీవనం స్తంభించింది. 3 మరణించగా దాదాపు 100 మందిని రక్షించారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 50 ఇండ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. వరదలో చిక్కుకుని 3 మృతి చెందగా మరో 100 మందిని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అకాల వర్షాలతో రాంబన్లో కొండ చర్యలు విరిగిపడి భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. వందలాది వెహికల్స్ ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో అనేక ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఆగిపోయింది. మరోవైపు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. अगर मुझे भेजा गया है और जम्मू कश्मीर का डिप्टी चीफ मिनिस्टर अगर रामबन में खड़ा है तो ये समझ लीजिए कि सरकार कितनी सीरियस है. इसलिए मैं वापस जाके ऑनरेबल सीएम साहब को पूरी रिपोर्ट दूंगा. उसके बाद जो डीसीज हैं इनसे भी रिपोर्ट ली जाएगी और जो भी लोगों का नुकसान हुआ है. భారీ వర్షాలతో చీనాబ్ నదికి వరద పెరిగింది. దీంతో చీనాబ్ నదిపై ఉన్న డ్యాంలు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నది ప్రవాహానికి దూరంగా ఉండాలని సూచించారు అధికారులు. दरिया चिनाब के किनारे ना जाएं और अपने माल मवेशी को दरिया के किनारे ना जाने दें और जो राफ्टिंग है यहाँ पे वो भी बंद कर दी गई है. జమ్మూ కాశ్మీర్లో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రిలీఫ్ కేంద్రాల్లో వరద బాధితులకు ఆహారం సహా నిత్యావసరాలు అందిస్తున్నారు. మరోవైపు అకాల వానలతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలంటున్నారు. इस नाले के बीच में आ चुकी हैं और रात को बहुत ज्यादा बारिश रात को हुई है. 3:30 बजे के बाद बहुत ज्यादा हैवी बारिश 1.5 घंटे हुई. फिर थोड़ी सी बारिश शांत होने के बाद दोबारा इतनी ज्यादा बारिश होती है जिससे अब बोली बाजार वाली मार्केट में आएंगे तो 20 से ज्यादा दुकानें वहाँ पे टूटी हैं, घिर चुकी हैं. और इस वाले नाले की बात करेंगे जो शान पैलेस नाला है, आप देख सकते हैं मेरे सामने उस्मान होटल है, इनके 2 फ्लोर तक का नुकसान हो चुका है. यहाँ पे इतना मलबा आया है. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు వరదలపై అధికారులను అలర్ట్ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాంబన్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బనిహాల్లోనూ భారీ నష్టం సంభవించిందన్నారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. మంత్రులు, అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం వేగంగా సాయం అందించాలన్నారు అబ్దుల్లా. वो पहाड़ के नीचे दब गए. उसके साथ साथ जबरदस्त नुकसान वहाँ हुआ है. एक पुल जो था टनल से निकल के वो पुल भी गायब हो गया है और बानिहाल में भी जबरदस्त नुकसान हुआ है. इसीलिए आज वो भी दौड़ गए हैं. अभी मंत्री, डिप्टी चीफ मिनिस्टर और मुख्यमंत्री भी जाने वाले हैं और दूसरे भी जाने वाले हैं कि वहाँ की कश्मीर से भी हमारे मंत्री आ रहे हैं. वो पहुँच गए होंगे वहाँ बानिहाल. उसके बाद ये रामबन पहुँचे. జమ్మూలో భారీ వర్షాలకు పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులే కారణమంది వాతావరణ శాఖ. 5 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షాలు, ఈదురుగాలులు వీయడం ఇదే మొదటిసారని చెప్పింది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అసోం సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ మోస్తరు వానలు పడుతున్నాయి.